సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని వెల్లడి. ప్రభుత్వం అసలు ఉందా లేదా అంటూ ఆగ్రహం. చంద్రబాబు గారు విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయిందంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీ ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొంది. మీకు మీ కూటమి మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణ వీడియోలు వైరల్ కావడమే దీనికి నిదర్శనం అంటూ జగన్ ట్వీట్ చేశారు. అసలు ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి? 80,000 కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలి రోజు 15,000 మందికి ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? లక్షల ఉద్యోగాలున్న యంత్రాంగం ఏమైపోయిందంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని నిలదీశారు. వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా? ఇంత చేతగానితనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం అంటూ ఎత్తిపొడిచారు. 3 రోజుల్లో 30 సెంటీమీటర్ల పైగా వర్షం పడ్డం అసాధారణమైనది ఏమీ కాదు. గతంలో చాలాసార్లు పడింది. కానీ ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడు జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా 4-5 రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లో ఉండడం చాలా దారుణమని, అసలు ఇదంతా ఎందుకు జరిగింది, దీనికి కారణం మీ నిర్లక్ష్యం కాదా అంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే అలర్ట్ వచ్చినప్పుడు అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, బుధవారం నుంచి శుక్రవారం వరకు 2.5 రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, హోమ్ సెక్రటరీలతో రివ్యూ తీసుకొని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. ఆ రివ్యూ జరిగి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ మీద ధ్యాస పెట్టేవారు కదా. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి తగ్గించుకుంటూ వస్తే 60-70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉండేవారు కదా. అప్పుడు పైనుంచి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే పులిచింతల కింద కృష్ణానదిలోకి వచ్చే వరద నీరు సక్రమంగా నియంత్రించి భారీ వరద ముప్పును తప్పించేవారు కదా. దీనివల్ల ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా. పైనుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్లే కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడైంది. దీంతో పాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం ఎంత విపత్తుకు దారితీసింది. అదేవిధంగా రెవెన్యూ సెక్రటరీ షెల్టర్ల ఏర్పాటు, నిరాశ్రయులకు వసతుల కల్పనపై దృష్టి పెట్టేవారు. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లోకి షిఫ్ట్ చేసే ఉండేవారు. సిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉండి ఉంటే వారితో కలిసి ఈ ముప్పును చాలా సమర్థవంతంగా, ప్రాణ నష్టం లేకుండా ఎదుర్కొనేవారు. కానీ ఇవేమీ జరగలేదు. ఇప్పటికీ ఇంటింటికి జల్లెడ పెట్టి ఎన్యూమరేషన్ చేసిన దాఖలాలేవి కనిపించడం లేదు. మరి మీరు ఇచ్చిన సహాయం ఖచ్చితంగా వారికి ఎలా చేరుతుంది? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతున్నారు? విపత్తుల సమయంలో అసమాన సేవలు అందించిన గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకొని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవం కాదా? బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు, వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్క రోజులో MDU వాహనంలో డోర్ డెలివరీ చేశామని, అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశామని తెలిపారు. కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా మీరిస్తున్న సరుకులు అరకొరే. తీరా అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు. తీసుకున్న కొద్ది మంది కూడా ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇంకా వారిని బాధ పెట్టడం కాదా? కుటుంబ సభ్యులను కోల్పోయి ఒకరు, వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు, ఉపాధిని కోల్పోయి ఇంకొకరు, ఇల్లు ధ్వంసమై మరొకరు, ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారు?
ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో భేద అరుపులు ఎందుకు? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి? బాధితులను కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరపున ఖచ్చితంగా పోరాటాలు చేస్తామంటూ జగన్ స్పష్టం చేశారు.